వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో శిరోముండనం కేసులో 7 అరెస్ట్. కస్టడీ కోసం పిటిషన్ దాఖలు వెల్లడించిన సిపి మనీష్ కుమార్ సిన్హా. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ చేయుత పథకం చెక్కుల పంపిణీ. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రజలకు వరద కష్టాలు. వరద ప్రభావానికి కొట్టుకుపోయిన ప్రధాన రహదారి, కాలినడకన నది దాటుతున్న ప్రజలు. ఎమ్మిగనూరులో ఘనంగా నందమూరి హరికృష్ణ 2వ వర్ధంతి. సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ప్రభుత్వంపై టీడీపీ నేత కూన రవికుమార్ ఆగ్రహం. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే శిరోముండనం కేసులో నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు 7గురిపై కేసు నమోదు చేసినట్లు విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నూతన్ నాయుడు ఇంట్లో ఐఫోన్ పోయిందన్న నెపంతో శ్రీకాంత్ను ఇంటికి పిలిచి శిరోముండనం చేశారని, ఈ దాడి వెనుక నూతన్ నాయుడు ప్రమేయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఈ దాడిలో నూతన్ నాయుడు భార్య మధుప్రియ చూస్తుండగా బ్యూటీషియన్ ఇందిర దారుణంగా శ్రీకాంత్ను హింసించారని, 7గురు నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నామని వెల్లడించారు. ఆపై పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ శిరోముండనం విషయంలో దర్యాప్తు అనంతరం మరింత సమాచారం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. Then we have done all the scientific investigate చేసుకొని immediate action తీసుకుంటూ అన్ని ఎవిడెన్సెస్ సేకరించడం జరిగింది. తర్వాత ఎక్కడైనా జరిగిందో దానికి పక్కా ఉన్న ప్లేసెస్లో నేబర్స్ కూడా మంచి ఎవిడెన్సెస్ ఇచ్చారు. వాల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది అని, సో నిన్న రాత్రి అంతా సీసీటీవీ ఫుటేజెస్ కోసం మనం వెతికి కరెక్ట్గా ప్రూవ్ అయినట్టుగా కూడా ఉంది. సో దాంట్లో 7 members దే ఆర్ దేర్. ఆల్ 7 members మీరు చూసారు. దాంట్లో దే హ్యావ్ కైండ్ ఆఫ్ అన్ని సెక్షన్స్ చూడండి. ఇప్పుడు కూడా దట్ లేడీ ఈస్ బీటింగ్ అప్, యూ కెన్ సీ. సో దెన్ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మనం యాక్షన్ తీసుకోవడం. సో యాక్చువల్గా జుట్టు ఏదైనా హెయిర్ తీసారో ఆ హెయిర్ కూడా మనం రికవర్ చేసాము ఆ ప్లేస్ నుంచి. సో దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెరీ ఫాస్ట్ యాక్షన్, ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మన పోలీస్ స్పందించడం. తర్వాత ఈ ఎప్పుడైనా కొంచెం తగిలిందో, షీ ఈస్ బిటింగ్ కంటిన్యూస్లీ మెనీ టైమ్స్. సో వెర్ ఎవర్ ఇట్ హ్యాస్ హిట్ దానికి కూడా మెడికో లీగల్ సర్టిఫికెట్ అని తీసుకోవడం జరిగింది. దాంతో అది పాయింట్ కూడా ప్రూవ్ అవుతుంది. సో స్టాండింగ్ దేర్ వరహాలు, దట్ పర్సన్ ఇస్ వరహాలు, ఈజ్ అ సూపర్వైజర్. సో ఆల్ 7 fellows అంటే ఫస్ట్ దట్ మాధురి ప్రియ ఎలియస్ మధు ప్రియ, వైఫ్ ఆఫ్ మిస్టర్ నూతన్ నాయుడు. దెన్ ఇందిరా, ద లేడీ హూ వాస్ the black color, who is wearing the black color dress and who has been continuously hitting that lady. Then Varahalu, that supervisor. Ravi Kumar is the barber. And then Jhansi and Saujanya. So Jhansi and Saujanya are the people who were seen previous ante intaku mundu unna dantlo questioning cheyadam, hinsinchadam dantlo. And tarvata they have also taken selfie while this tonsuring was done. They have also taken selfie of the act. So while cell phone kura manam tarvata delete chesinattuga undi, but we have seized their cell phone also and will be able to retrieve the recording which they have done of this act. So total 7 persons are arrested in this case. The case was registered very fast and immediately our ACP Trinath Saab, who is the investigating officer, law and order ACP Mr. Shravan, and DCP Mana Suresh Babu garu, or ninna entire night they have been working on this case. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం సురేంద్రనగరంలో వైఎస్ఆర్ చేయుత పథకం లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అని మహిళలు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా పోతే కూడా మనం వాళ్ళకి కూడా ఇద్దామని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ జీవో అడ్డు వచ్చిన దానివల్ల ఆ జీవోని ఎందుకు చెప్తున్నానంటే దాన్ని మార్చే కార్యక్రమాలు
జగనన్న ఆలోచిస్తున్నాడు మారుస్తారో మారగదు, ఎందుకంటే ఆయన ఎవరు చెప్పాల్సిన అవసరం ఆయన. అందువల్ల 60 సంవత్సరాలు పైబడే వాళ్ళకి అందరికీ పెన్షన్ వాళ్ళ భర్తకు వస్తున్నారు, అందువల్ల అది ఇవ్వలేకపోతున్నాం. అంతేగాని జగనన్న కసి ఉండదు నీ పైన. చెంగమ్మ, ఆయనకి ఏమి నీ పైన బాధ? రెండోది కూరగాయల. నీ పేరేం పేరు? నువ్వు నీ పేరేం పేరు? గోవిందమ్మ. అన్ని ఇచ్చినారు, కూరగాయలు కూడా ఇచ్చేస్తే బాగుంటుంది. బాగా మీరు ఆలోచించారు. నేను ఎవరి దగ్గర వసూలు చేసి తీసుకుని ఇవ్వలేను. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా చెప్తున్నా. నాకు వచ్చే జీతంతోనే నేను బతుకుతున్నాను. నేను గొప్పగా చెప్పుకునేది కదా. నేను అనుకుంటే ఇంటింటికి ఒక్కొక్క మూట బియ్యం ఇచ్చేయగలుగుతాను. ఎవరికి చెప్పినా నాకుండే అధికారం అంటుంది. మీరు ఇచ్చిన అధికారం ఎంత పెద్ద అధికారం అంటే, జగనన్న ముఖ్యమంత్రి అయితే నన్ను ఉప ముఖ్యమంత్రి, నేను కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరిని కూడా రమ్మంటే వచ్చేవస్తుంది. కానీ నేను వాళ్ళందరికీ కూడా దండం పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలి. మనం పదవి కోసం అహంకార పడకూడదు. పేదవాళ్ళకి కోసం పనిచేయాలి. పేదవాళ్ళకి పనిచేయాలంటే మనం నీతిగా నిజాయితీ ఉండాలని ఉద్దేశంతోనే నాకు కష్టపడి పనిచేసిన లీడర్లకంతా కూడా వాళ్ళ దగ్గర ఒకవేళ కాఫీకి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుంటానేమో, కానీ నేను తిరిగినప్పుడు ఇక్కడ కూడా భోజనాలు పెట్టాడు శేఖరు. వాళ్ళ బావోళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం పెట్టాడు. ఎవరెవరైతే భోజనాలు పెట్టి నన్ను ఎవరైతే ఆదరించినా ఆ రోజు వాళ్ళందరికీ కూడా వర్క్లో ₹1 తీసుకోకుండా వాళ్ళకి అందరికీ కూడా వర్క్లో ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద భారీగా చేరింది. దీంతో అవనిగడ్డ మండలం పాత ఎండ్ల లంక గ్రామంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రభావంతో పాత ఎండ్ల లంక ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో ఉపాధి నిమిత్తం వివిధ పనుల కోసం అవనిగడ్డ ప్రాంత ప్రజలు రవాణా పరంగా సాహసాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, పాల ఉత్పత్తిదారులు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు తమ గ్రామం నుంచి అవనిగడ్డకు ఒకరికి ఒకరు తోడుగా కృష్ణానది దాటుతున్నారు. పెరుగుతున్న వరద ఉధృతి ఇదే పరిస్థితిని కొనసాగితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వర్గీయ నందమూరి హరకృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో టైగర్ టీం ఎమ్మిగనూరు నియోజకవర్గం అధ్యక్షులు వాల్మీకి రామకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టైగర్ టీం కర్నూలు జిల్లా అధ్యక్షులు బోయపాటి మధు ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ నందమూరి హరకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిని వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రక్తదానం, మహిళలకు చీరల పంపిణీ, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఈరన్న, గోనెగండ్ల ఖలీల్, బోయపాటి నాగా, సత్య అభిమానులు పాల్గొన్నారు. టీడీపీ నేతలపై వైసీపీ కావాలనే కేసులు బనాయించి పైశాచికత్వాన్ని పొందుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ వ్యవహారంలో అచ్చెన్నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఉద్దేశపూర్వకంగానే అచ్చెన్నాయుడిపై అవినీతి కేసు బనాయించి అరెస్టు చేశారని చెప్పారు. భవిష్యత్తులో వైసీపీ చేస్తున్న అరాచకాలను ఖచ్చితంగా తిప్పికొడతామని టీడీపీ శ్రేణులు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మాజీ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారిని ఒక కంపెనీకి మీరు వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తును పరిశీలన చేసి ఆ కంపెనీ తాలూకా రెప్యుటేషన్స్, పెర్ఫార్మెన్స్ యాజ్ పర్ తెలంగాణలో ఉంటే మీరు వాళ్ళ సర్వీసెస్ను కూడా ఉపయోగించుకోండి అని చెప్పి టెలి సర్వీసెస్కి కేవలం ఒక ఉత్తరం ఇచ్చారని, ఒక పైశాచిక ఆనందాన్ని పొందడానికి వైసీపీ ప్రభుత్వం తహతలాడుతూ ఉంటే ఈరోజు న్యాయస్థానంలో అచ్చెన్నాయుడు గారికి బెయిల్ పొందడం అనేది వ్యక్తిగతంగా
తెలుగుదేశం పార్టీ పరంగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకనంటే మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. తప్పనిసరిగా ధర్మం అనేది గెలుస్తుంది. చట్టం ఎప్పుడు కూడా తాబేళ్లా నడుస్తుంది. అక్రమాలు ఎప్పుడు కూడా చాలా వేగంగా, కుందేలు కన్నా వేగంగా పరిగెడుతుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర అది నిలువరించి నెమ్మదిగా నడిచే తాబేలైనా సరే తన గమ్యాన్ని చేరుకుంటుంది. ధర్మం కూడా అలానే ఎక్కడో గాడి తప్పడానికి ప్రయత్నం చేసిన ధర్మం అనేది తప్పనిసరిగా గెలుస్తుంది, నిలుస్తుంది అనడానికి ఈరోజు అచ్చెన్నాయుడు గారి బెయిల్ పొందడమే ఒక ఉదాహరణ. చాలా స్పష్టంగా ఎవరైతే ఏసీబీ అధికారులు ఉన్నారో, ఏసీబీ అధికారులు ఏదైతే స్కామ్కి సంబంధించి, ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి 150 కోట్లు జరిగాయి, అచ్చెన్నాయుడు గారిదే ప్రమేయం అని మాట్లాడారు. వైసీపీ పేటీఎం బ్యాచ్, ఒక ముఖ్యమంత్రి, మంత్రులు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా, కనీసం వారికి అవగాహన లేదు. 151 కోట్లు స్కామ్ జరిగితే జరిగి ఉండొచ్చు కాక, విజిలెన్స్ వారి రిపోర్ట్లు ఇచ్చుండొచ్చు కాక. కానీ అందులో ఎవరెవరు ఏంటి, వారి ప్రమేయాలు ఏంటి, వారి ఎవరి పాత్ర ఎంతవరకు అనేటటువంటిది లేకుండా ఇష్టారీతిగా మాట్లాడారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ ఏపీ పీసీసీ రఘువీరారెడ్డి ఆర్ఎన్సీ కాల్బం 30 అనే హోమియోపతి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. సిద్ధ సమాధి యోగ సంస్థ సహకారంతో తన స్వగ్రామమైన నీలకంఠాపురం పరిసర గ్రామాల్లో దాదాపు 1300 కుటుంబాలకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఔషధాన్ని పంపిణీ చేస్తూ వాటిని ఎలా వాడాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. తర్వాత ఒక అర్ధగంట సేపు తినేది తాగేది చేయకూడదు. 6 పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకైతే 17 లోపు ఉంటుందంట, వాళ్ళకి 3 రోజులు అంతే. మిగిలింది అట్లే పెట్టి వైసీపీ ప్రభుత్వానికి దళితుల ప్రాణాలంటే లెక్కలేని విధంగా వ్యవహరిస్తోంది. వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ వరుస దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుందని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. సోమల మండలం బండకాడుపల్లికి చెందిన ఓం ప్రతాప్ మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులను పరామర్శించి వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్తున్న టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఓం ప్రతాప్ మృతిపై జ్యుడిషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఇవాళ ఓంప్రకాష్ కుటుంబాన్ని పరామర్శిద్దాము, నిజ నిర్ధారణకు తెలుసుకుందాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పోదామని అనుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడికంటే అక్కడ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏదో కప్పి పుచ్చుదాము, దాచుదామన్న ఉద్దేశం తప్పితే వేరే కనపడడంలా ఇది. లేకపోతే ఒక మనిషి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుదామని చెప్పేదానికి ఆపాల్సినంత అవసరం లేదు. ఇంకోటి, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వైసీపీ ప్రభుత్వానికి దళితుల పట్ల ఏం చిత్తశుద్ధి ఉందనేది. ఈ వైఖరి బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు, వాళ్ళు ఒక ఓటు బ్యాంకు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణితోనే ఉన్నారు. కానీ వాళ్ళకి మంచి చేద్దాం, వాళ్ళని పైకి తీసుకొద్దామన్న ఉద్దేశం అయితే కనపడ్డంలే. ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది అంత హేతుబద్ధమైన చర్య కాదు, మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దళితులు కూడా మీ పట్ల, అందరూ కూడా మీ పట్ల పోరాటానికి తయారవుతున్నారు. ఈ మధ్య శ్రీకాకుళం కానీ, ప్రకాశం జిల్లా కానీ, చీరాల ఇష్యూ కానీ, ఇట్లా వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి దళితులకు అగెనిస్ట్గా. ఇది మంచి పద్ధతి కాదు, మేము ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎస్పీ గారిని కోరుతూ ఉంది, దీంట్లో ఒక నిజ నిర్ధారణ కనుక్కోండి. ఒక మొత్తం కూడా దీంట్లో ప్రతిదీ బయట తీయాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము ఎస్పీ గారు కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు ఆచార్య ఎన్జీ రంగా వరి పరిశోధన స్థానాన్ని ఉపకులపతి డాక్టర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రైతులు 24 లక్షల హెక్టార్ల వరి సాగు చేస్తున్నారని, వరి పండించడానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఎన్నో రకాల వరి వంగడాలను రైతులకు అందించిన ఘనత మార్టేరు వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలదే అని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 10,646 రైతు భరోసా కేంద్రాల
పథకాల ద్వారా రైతులకు ధరలు, యాంత్రీకరణ, విత్తనాలు, పురుగు మందులు, విత్తనాల విక్రయాలతో ఎంతగానో మేలు చేస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఆదాయం పెరగడానికి, మేలైన రకాల విత్తనాలు అందించడానికి, చేదోడు వాదోడుగా ఉండడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఉపకులపతి డాక్టర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మన గవర్నర్ గారు ఆమోదించబడి ఈ నెల 14వ తేదీన ఉపకులపతిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ 2 వారాల నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నా. మొట్టమొదటిగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరుకి ఈ రోజున ఇక్కడ పరిశోధన ప్రగతి ఏ రకంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా వ్యవసాయంగా ముఖ్యంగా చేపట్టే రాష్ట్రం కాబట్టి ఇంతవరకు మన ఆర్ఆర్ఎస్ మార్టేరులో ఎటువంటి పరిశోధనలు జరిగినాయి, ఇక ముందు ఏ రకంగా ఇంకా ఎక్కువ పరిశోధనలు చేయాలి అనే దాని గురించి ఈరోజు ఉదయం మా శాస్త్రవేత్తలందరితోటి రివ్యూ చేయడం జరిగింది. మన దేశంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు ప్రఖ్యాతి చెందింది, అందరికీ తెలిసింది. అందులో మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుచేతంటే మన దేశంలో వరి ప్రధానమైన పంట, మన రాష్ట్రంలో కూడా సుమారుగా 24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మనం ఈ వరి పంటను సాగు చేస్తున్నాం కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఇదే మొదటి ప్రధానమైన పంటగా సాగు చేస్తున్నాం మన రాష్ట్రంలో. దీనిలో మన ఆచార్య ఎన్జే రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉండేటువంటి పరిశోధనా స్థానాల్లో సుమారుగా 32-33 పరిశోధనా స్థానాల్లో మన ఆర్ఆర్ఎస్ మార్టేరుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కారణం ఏంటంటే ఒకటి వరి పరిశోధన, మన రాష్ట్రంలో అదే ప్రధానమైన పంట. ఇంతకుముందు ఇక్కడ ఆర్ఆర్ఎస్ మార్టేరు నుంచి మన శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి, ఇక్కడి నుంచి విడుదల చేసినటువంటి రకాలు మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి స్వర్ణ MTU 7029, MTU 1010 కాటన్ సన్నాలు కానీ, విజేత MTU 1001 అనే ఈ రకాలు కానీ దేశవ్యాప్తంగా, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రకాలు ప్రఖ్యాతి చెందడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నందమూరి హరికృష్ణ ఎనలేని సేవలు అందించారని అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నందమూరి హరికృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి. అనంతరం ఆయన మాట్లాడుతూ హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనందబాబు, బోండా ఉమామహేశ్వరరావు, దారపనేని నరేంద్ర, వేగంట రాణి, వల్లూరి కుమారస్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తహసీల్దార్ కార్యాలయంలో తెలుగు వాడుక భాష ఉద్యమ పిత గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదిన వేడుకల సందర్భంగా ఘనంగా ఆయనకు నివాళులర్పించారు ఎంఆర్ఓ ఎం సురేష్ బాబు. శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించిన గిడుగు రామమూర్తి పంతుల వాడుక భాషోద్యమ యోధుడు, సవర భాషా మాంత్రికుడని ఎంఆర్ఓ పంతులు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బంగారాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిషోర్, విఆర్ఓలు, విఆర్ఏలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగు భాషకు వన్నె తెచ్చిన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు జన్మదినం సందర్భంగా మనందరం కూడా తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో. మరి ఇతని గురించి చెప్పుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట దగ్గర అంటే శ్రీముఖలింగం దగ్గర 1863 సంవత్సరంలో ఈ దినం అంటే ఆగస్టు 29వ తేదీన జన్మించారు. ఆ తదుపరి బాగా చదువుకుని టీచర్గా కూడా పనిచేశారు. పర్లాకిముడి ప్రాంతంలో ప్రజెంట్ గజపతి జిల్లాలో ఉందండి, ఒరిస్సాలో. తర్వాత ఇతను బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎక్కువ గ్రాంధిక భాష బాగా డెవలప్ అయ్యి ఉండేటండి. అప్పుడు అది ఎవరు కష్టంగా సాధారణ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండేదట చదువుకోవడానికి. కాబట్టి గ్రాంధిక భాష బదులు ప్రజలు వ్యావహారిక భాష అయిన తెలుగును వాడుక భాషగా చేయాలని ఇతను మరి బాగా కృషి చేశారటండి. అందుకని తెలుగు వ్యవహారిక భాష పితామహుడిగా ఇతను ఆవిర్భవించాడు. చాలా కృషి చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించి
మరి గ్రాంథిక భాష కాకుండా వ్యవహారిక భాషగా మాట్లాడేలాగా, సాధారణ జనానికి అర్థమయ్యేలాగా, ఎక్కువ మంది మాస్ పీపుల్కి అర్థమయ్యేలాగా తెలుగు భాషను డెవలప్ చేసిన అతను మరి ఇతను. కాబట్టి ఇతను కృషి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇతని జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా కూడా జరుపుకోమని మనకి అందరికీ కూడా సూచించున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ విగ్రహ దాత చిత్తూరు జిల్లా గుడిపల్లి స్పోర్ట్స్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో తెలుగు వాడుక భాష ఉద్యమ పిత గిడుగు రామూర్తి పంతులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మహేష్, గుడిపల్లి ఏఈఓ విశ్వనాథ్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు తాడేపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకర్త గిడుగు రామూర్తి గారికి మనం గట్టిగా శ్రద్ధాంజలి తెలిపించి అందరూ వేసి గట్టిగా చెప్పండి. ఆయనకి శ్రద్ధాంజలి గట్టించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా సమావేశమైన దానికి ముఖ్య కారణం, ఈరోజు మన భారతదేశ జాతీయ క్రీడా దినోత్సవ సృష్టికర్త మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము. పర్టికులర్గా ఆయన గురించే ఎందుకు జాతీయ క్రీడోత్సవం జరుపుకున్నామంటే ఆయనతో చాలా స్పెషాలిటీ ఉంది. ఆయనలాగా ముందు ఎవరు లేదు, రాగలరేమో కూడా తెలియదు. అంత టాలెంటెడ్ గల వ్యక్తి మన మేజర్ ధ్యాన్ చంద్ గారు. ధ్యాన్ చంద్ గారు గురించి మనకి చాలా వరకు తెలియదు, ప్లస్ జాతీయ క్రీడా దినోత్సవం కూడా చాలామందికి తెలియదు. అది తెలుసుకోవాల్సిన విషయం చాలామందికి ఉంది, అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన భారత్ ఉంటేనే ఏ రంగాలకైనా ముందుగా పోగలదని నాకు ఉద్దేశం. కరెక్టా కదా? ఆరోగ్యంగా ఉంటేనే ఏమని చేయగలం, ఏదైనా సాధించగలం, ఏదైనా కనబెట్టగలం, ఏదైనా మన దృష్టి వేరే దాన్ని పెట్టగలం. దాని ముందు మనం ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి ఉద్దేశించి మనం జాతీయ క్రీడోత్సవం జరపాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏమంటే కోవిడ్-19 కారణంగా మనం చాలా తక్కువ మందితో జరిపించాల్సి వచ్చింది. ఈరోజు మార్నింగే మేము ఎన్టీఆర్ స్టేడియంలో కూడా మేము ఘనంగా చేయించాము. 2K రన్ పెట్టి చేయించాము. ఈరోజు మనం గుడిపల్లికి వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసి ఈరోజు అదే ఎస్పెషల్లీ జాతీయ క్రీడా దినోత్సవంలో ఫామ్ చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా నరసరావుపేట పరిధిలోని నకరికల్లు చెరువును మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు సందర్శించారు. చెరువులో నీటి మట్టాన్ని పరిశీలించారు. నీటి సామర్థ్యం, వరద ప్రవాహం, నీటి మట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ చెరువు నుండి గ్రావిటీ ఫోర్స్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా నరసరావుపేట పట్టణానికి, చుట్టుప్రక్కల గ్రామాలకు మంచినీటి సరఫరా చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ రామ్మోహన్ రావు, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నర్సరావుపేట పురపాలక సంఘానికి సంబంధించినటువంటి ఈ నకరేకల్ చెరువు, ఇది సహసిద్ధంగా సాగర్ నుంచి వస్తున్నటువంటి గ్రావిటీ ఫోర్స్కి వచ్చినటువంటి వాటర్ని ఇక్కడి నుంచి కూడా మన నర్సరావుపేట పట్టణానికి గ్రావిటీ ఫోర్స్తోనే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ చెరువు దాదాపుగా 269.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువుకి వాటర్ ఎంతవరకు స్టోర్ అయింది, మనకు రాబోయేటువంటి సంవత్సర కాలానికి ప్రజలకు తాగునీటి సప్లైకి సంబంధించినటువంటి మరి వివరాలు సేకరించడం కోసం మా ఎంఈ గారు, మా డిఈ గారు, మా మున్సిపల్ సిబ్బందితో ఈరోజు ఈ చెరువుని సందర్శించడం జరిగింది. మరి ఈ చెరువు యొక్క పూర్తి కెపాసిటీ మనం చూస్తే 4,452 మిలియన్ లీటర్స్ దీని యొక్క సామర్థ్యం ఉంది. మరి ఈరోజు వరకు వచ్చినటువంటి నీటి కెపాసిటీ చూస్తే 3,972 మిలియన్ లీటర్లు మరి పూర్తి చేయబడింది. ఇంకొక దాదాపు ఒక 600 పైగా మిలియన్ లీటర్స్ ఇక్కడికి చేరాల్సి ఉంది. ఒక 15 నుంచి 20 రోజుల లోపల పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మా ఇంజనీర్ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇది పూర్తి నీటి సామర్థ్యాన్ని చేరుకుంటుందో మన నర్సరావుపేట పట్టణానికి, దీంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎట్లాంటి మంచినీటికి సంబంధించినటువంటి ఎద్దడి లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవడం కోసం ఈరోజు ఈ చెరువుని సందర్శించడం జరిగింది. దీని ఆధారంగా మరి ఈ చెరువు పూర్తిగా నింపేసి మా పట్టణానికి సంబంధించినటువంటి ఎట్లాంటి మంచినీటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, దాంతో మా ఇంజనీర్లతో చర్చించడం జరిగింది. మరి గత 15 రోజుల క్రితం చూస్తే కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే మన నర్సరావుపేట పట్టణంలో ఉన్నాయో చెరువు సామర్థ్యం పూర్తిగా లేవడం వల్ల ఆ ఫోర్స్ సరిపోక కొన్ని చోట్ల నీరు అతి తక్కువ సమయంలోనే అందుతుందని కొంతమంది ప్రజలు కంప్లైంట్ చేయడంతో ఈ చెరువుని సందర్శించి అన్ని రకాల తగిన చర్యలు తీసుకుంటూ మా ఇంజనీర్లందరూ కూడా మన రాష్ట్రంలోనే ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకత ఉంది. గ్రావిటీ ఫోర్స్ ద్వారా అంటే కరెంటు ఖర్చు లేకుండా చాలా తక్కువ ఖర్చుతోనే మంచినీటి సప్లై చేస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మున్సిపాలిటీలో మన నర్సరావుపేట పురపాలక సంఘం ఒకటి.
కాబట్టి రాష్ట్రంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో దాన్ని మనం నిలబెట్టుకుంటూ ప్రజలకు ప్రతిరోజు 2 పూటల నీళ్ళు అందిస్తున్నటువంటి మున్సిపాలిటీలు చాలా తక్కువ. అలాంటి వాటిలో మొదటి 5 స్థానాల్లో మన మున్సిపాలిటీ ఉందని చెప్పేసి కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో శిరోముండనం కేసులో 7 అరెస్ట్. కస్టడీ కోసం పిటిషన్ దాఖలు, వెల్లడించిన సిపి మనీష్ కుమార్ సిన్హా. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ చేయుత పథకం చెక్కుల పంపిణీ. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రజలకు వరద కష్టాలు. వరద ప్రభావానికి కొట్టుకుపోయిన ప్రధాన రహదారి, కాలినడకన నది దాటుతున్న ప్రజలు. ఎమ్మిగనూరులో ఘనంగా నందమూరి హరికృష్ణ 2వ వర్ధంతి. సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ప్రభుత్వంపై టీడీపీ నేత కూన రవికుమార్ ఆగ్రహం. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.